పల్నాడు సుదీర్ఘకాలం పాటు ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగానే తయారై అక్కడ తమ బిడ్డల్ని చదివించుకోలేకపోయారు. అక్కడ జీవితాలు ప్రశాంతంగా ఉండలేకపోయినాయి. వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోలేకపోయారు. ఏ క్షణంలో ఏ చావు వార్త వస్తుందో, ఎవరు బెదిరిస్తారో, ఎలాగ వేధిస్తారో తెలియనటువంటి సుదీర్ఘ ప్రయాణం అనుభవించినటువంటి ప్రాంతం పల్నాడు. మారింది అనుకుంటున్నటువంటి వేళ గత 20 ఏళ్లలో చెదురుమదురు సంఘటనలు మినహా పరిస్థితి దారికొచ్చింది అనుకుంటున్నటువంటి వేళ ఇప్పుడు మళ్ళీ పాత రోజులకి 20-30 ఏళ్ల క్రితం స్థితికి తీసుకువెళ్తున్నారు. దీంట్లో తిలాపాపం తలాపిడికడు. అధికార పక్షం తన వంతు పాత్ర పోషిస్తోంది, పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. విపక్షం ఇప్పుడు రగులుతోంది. ఈ రగిలే ప్రతి వ్యవహారం భవిష్యత్తు ప్రమాదానికి సూచిక. జరిగే ప్రతి తప్పుడు కేసు భవిష్యత్తులో మరికొన్ని తప్పుడు కేసులకి, తప్పుడు చర్యలకి కారణమవుతుంటాయి. ఇది నాయకులు బాగానే ఉంటారు, అగ్రనాయకులు బాగానే ఉంటారు, పోలీసులు బాగానే ఉంటారు. కానీ బాంబుల పల్లెల కిందన మారినటువంటి ప్రాంతాలు ఇప్పుడిప్పుడే వాళ్ళ బిడ్డలు ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతా ఈ దరిద్ర నుంచి దూరం అయినటువంటి వాళ్ళతో ఇప్పటికే ఆ ప్రాంతం చాలా నాశనమైంది. వృద్ధులు తప్పించి లేని ప్రాంతం అవుతుంది. ఆ మిగిలిన వాళ్ళల్లో కూడా ఈ కక్షలు, కార్పణ్యాలు రగిలించేటటువంటి ఈ రాజకీయం, ఈ అరాచకీయం ఎవరి కోసం? అదే సందేహం.